ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ సన్నీ డియోల్ మీద మోపిన తర్వాత ఆరోపణ ఈయనకి కోపం చాలా ఎక్కువగా వస్తుందన్నారు. సనీ, మీకు సినిమాల్లో ఎన్ని డైలాగ్స్ అయితే ఉంటాయో, పీకేస్తాను, బద్దలు కొడతాను, ఇంటి లోపలికొచ్చి చిత్త కొడతాను, చీల్చి పారేస్తాను, బేతాబ్ నుంచి గద్దర్ 2 వరకు మీకు ఎందుకని ఇంత కోపం వస్తుంది? నాకొచ్చిన క్యారెక్టర్స్, నేను చేసిన సినిమాలు, నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నిట్లోనూ ఎప్పుడూ ఒక నార్మల్ మనిషి ఉంటాడు. ఓ కుటుంబంలో వాడిగా, ఒక అన్నయ్యగా, తమ్ముడుగా, కొడుగ్గా, ఎవరైనా ఏమైనా అంటే కోపం వచ్చే ఒక నార్మల్ మనిషిలానే ఉంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమించట్లేదు అంటే ఖచ్చితంగా వాడికి కాస్త పిచ్చి పట్టే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు కోపం రాకపోతే ఇంకేం వస్తుంది? అదేవిధంగా ఒక చెల్లెల్ని ఎవడైనా ఏడిపిస్తూ ఉంటే ఒక అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడు? వాడికి రక్తం ఉడికిపోతుంది, అతని చెయ్యినే లాగేస్తాడు. సో అది క్యారెక్టర్ని బట్టే ఉంటుంది. నేనెప్పుడూ అటువంటి క్యారెక్టర్సే ఎక్కువగా చేశాను. సంహౌ ప్రజలకు కూడా అలాంటి సినిమాలే నేను చేసిన వాటిలో ఎక్కువగా నచ్చాయి. ప్రజల అభిమానానికి కారణం అదే. అమెరికాలో మీరు డైలాగ్ డెలివరీ చేసినప్పుడు మీరు భయపడిపోయారా? అంటే అమెరికాలో అవునవును. జోబోలి సోనేహాల్ షూటింగ్ జరుగుతోంది. అందులో నాది పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్. అప్పుడు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి బాగా బలంగా ఉండేవాణ్ణి. అక్కడ ఎంతోమంది జనం ఉన్నారు, పైల్వాన్లు, బాడీ బిల్డర్స్. వాళ్ళకి నేను తప్పకుండా జవాబు చెప్పాలి. నో ఈజ్ నో బట్ ఓన్లీ జెట్. ఆ తర్వాత నేను చెప్పే విధానం చూసి వాళ్ళంతా ఇలా స్ట్రాంగ్గా నిలబడిపోయారు. ఎలా చెప్పారో ఒకసారి చెప్తారా? ఈరోజు నా థ్రోట్ పోయింది, లేదంటే నేను బాగానే చెప్పుండేవాడిని. యాక్చువల్గా విషయం ఏమిటంటే అది సర్దార్లోని డైలాగ్స్. నో ఇఫ్ నో బట్ ఓన్లీ జాట్. ఆ ఫోర్స్ కెమెరా ముందైతే ఇంకా బాగా వస్తుంది. ఏం చేయగలం చెప్పండి? పంజాబీ, సర్దార్, మాలో ఉన్న పవర్ ఆటోమేటిక్గా బయటకొచ్చేస్తూ ఉంటుంది. అదే రక్తం దేశాన్ని సంరక్షిస్తూ ఉంది. అందువల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఏం జరిగినా అప్పుడు ఏ కుటుంబమైనా ఒక సర్దార్జీ పక్కన ఉన్నారంటే అనుమానం ఏం లేదు, వాళ్ళు ఖచ్చితంగా సేఫ్గా ఉంటారు. ఇది ముమ్మాటికి నిజం. ఒకవేళ అందుకే ఇలా జరుగుతుందేమో. అదేంటంటే మీరు డాన్స్ చేస్తున్నప్పుడు కూడా భూమి ఆడుతున్నట్టుంది. యాక్చువల్గా మా అబ్బాయికి పెళ్ళైన దగ్గర నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా డాన్స్ చేయడం మొదలు పెట్టేస్తాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు డాన్స్ చేయడానికి అంత సిగ్గుగా అనిపించదు. ఇంతకుముందు నేను కాస్త భయపడుతుండేవాణ్ణి. జీత్ సినిమాలో సాంగ్ని షూట్ చేస్తున్నప్పుడు మీరు చాలా భయపడిపోయారు, అలాగే సెట్ నుంచి అందరినీ పంపించేశారు. అవును, అప్పుడు నేను డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎంతవరకు వచ్చో అదే నేను చేశాను. అప్పుడు వాళ్ళు దాన్ని ఏమనేవారంటే ఏదో యాంటీ కిల్లింగ్ డాన్స్ అనేవారు, అంతే. దామ్ ధూమ్ దామ్ ధూమా. బట్ క్యారెక్టర్ మంచిది, ఒక సింపుల్ క్యారెక్టర్ అలాగే డాన్స్ చేస్తూ ఉంటుంది. పైగా ఆ సినిమాలో నేను అలాగే చేశాను. ఆ సినిమాలో పాటలు ఎంతో బాగున్నాయి, ప్రజలకెంతో బాగా నచ్చాయి. వాటిని వాళ్ళు ఎంతగానో లైక్ చేశారు, ఎంజాయ్ చేశారు. యారావు యారా. చెప్పండి, మీరేదైనా చెప్పాలనుకున్నారా? హలో సార్, నా పేరు స్నేహ. సార్, మీ దగ్గర మనసుపూర్తిగా రిక్వెస్ట్ పెడుతున్నాను. మీ మూవీలో ఒక సూపర్ హిట్ సాంగ్ ఒకటుంది, సామినే మూడాయా మీ సబ్ కుచ్ చోడాయా. ఆ సాంగ్కి మాకోసం డాన్స్ చేస్తారా ప్లీజ్ సార్? ఇది చూసిన తర్వాత మీరు డాన్స్ బాగా నేర్చుకున్నారా అనిపిస్తుంది. అవును, నేను చెప్పాను కదా, ఈ మధ్య
నేను డాన్స్ చేయాలనుకుంటే చాలు మేబీ నేను నెక్స్ట్ ఫిల్మ్లో మ్యూజిక్ కూడా చేసేయచ్చు. ఎందుకంటే ధరంజీ గారి గురించి ప్రజలు ఏమంటారంటే ఆయనకి డాన్స్ చేయడం రాదు, ఒకవేళ డాన్స్ చేయడానికి దిగారు అంటే స్టేజ్ అదిరిపోతుందట. మా నాన్నగారికి ప్రత్యేకంగా ఒక స్టైల్ ఉంది, మాస్ ఉంది. తర్వాత ఆయన డాన్స్ చేయడం మొదలు పెడితే చేస్తూనే ఉంటారు. ప్రజలు ఆయన డాన్స్ని ఎంతో ఆరాధిస్తూ ఉండేవారు. నిజం ఏమిటంటే 90% ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ రియల్ డాన్సర్స్. సో వాళ్ళు మమ్మల్ని బాగా ఐడెంటిఫై చేస్తారు. మాకు ఊరికే చేతులు ఆడించడం మాత్రమే తెలుసు, ఇలా ఇలా ఇలా. మనం ముందు మీ కోపం గురించే మాట్లాడుకున్నాం, కానీ తర్వాత మీరు డాన్స్ గురించి మాట్లాడారు. ఈ విషయం అందరికీ బాగా గుర్తుంది. మీరు షారుఖ్ ఖాన్తో డాన్స్ చేసేటప్పుడు జీన్స్ పాకెట్లో చేతులు పెట్టుకుని జీన్స్ ప్యాకెట్ని చించేశారట, ఇది నిజమేనా? అదే నేను చెప్పాను కదా, నా కోపం అనేది కాస్త కంట్రోల్లో ఉండదు. అటువంటి సిచ్యువేషన్లోకి నేను వెళ్ళిపోకూడదని ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ ఎప్పుడూ ఆ విధంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కానీ అది మంచిది కాదు. ఆబ్వియస్లీ సినిమాలో అటువంటిది జరిగింది. తెలీదు, నేను చెప్పాను కదా, మా జీన్స్ జెనెటికల్గా అటువంటి విషయాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టం. ప్రయత్నించినా సాధ్యం కాదు. సో మీరు రియల్ లైఫ్లో ఎవరైనా కొట్టారా? అవును, కాలేజీలో చదువుతున్నప్పుడు ఎక్కువగా గొడవలు జరుగుతుండేవి, ఎక్కువ గొడవలు. కానీ ఆ టైంలో సిచ్యువేషన్స్ అలాగే ఉండేవి. ఆ టైంలో 70s అప్పటి పరిస్థితులు అవి గ్యాంగ్స్గా ఉండేవారు, గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో అంతే, ఎవరైనా చూస్తే చాలు వై ఆర్ యూ స్టారింగ్ మీ అని చెప్పి, నువ్వు చూసావు కదా నేను కొడతానని చెప్పి గొడవలు జరుగుతూ ఉండేవి. ఊరికే అలాగే గొడవలు మొదలవుతూ ఉండేవి. అప్పట్లో వాటిని ఆస్వాదించాం, అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనెంతో లక్కీ, ఎందుకంటే పెద్దగా గాయాలేమీ కాలేదు. సో మీకు దెబ్బలు తగలేదా లేదా మీ ఆపోనెంట్కి దెబ్బలు తగలేదా? నాకు పెద్దగా ఏం కాలేదు, బానే ఉన్నారు, క్షేమంగా ఉన్నాననే మీ చెప్పాలి. గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఇది చెప్తుంటారు సన్నీ. మీరు 6 ప్యాక్ యాబ్స్ చూపించరు, కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని. చూడండి, ఈ విషయం 6 ప్యాక్సో బాడీ బిల్డింగో దానికి సంబంధించింది కాదు. ఆ తర్వాత మీకు పవర్ ఉందా లేదా అన్నది అసలు విషయం కాదు. పవర్ అనేది ఎవరికైనా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వస్తుంది కదా. బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఫిట్గా ఉండాలనే చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు నేను యంగ్స్టర్స్ అందరికీ అడ్వైస్ ఇస్తున్నాను. చూడండి, నేను ఐఎమ్ ఫిట్, కానీ నేను ఇలాంటివి ఎప్పుడూ ఏం చేయలేదు. ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే, మీరు ఎక్స్ట్రాగా చేసి ఊరికే టైర్డ్ అయిపోకూడదు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకూడదు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరిని అడిగినా నువ్వు ఇవన్నీ తినాలి, ఇంకా ఎక్సర్సైజ్ చేసావంటే నువ్వు ఇలా అయిపోతావు, మనం కూడా అతనిలాగే చేసామంటే చాలు మనకు కూడా 6 ప్యాక్స్ వచ్చేస్తాయి. అది మిమ్మల్ని మీరే డ్యామేజ్ చేసుకోవడంతో సమానం. పైగా మీరు మిస్టర్ యూనివర్సో మిస్ యూనివర్సో అవ్వాల్సిన అవసరమేం లేదుగా. కాబట్టి ఎందుకు అనవసరంగా ఇలాంటి ప్రాసెస్? సన్నీ, మీరెలా తింటారు? పరాటాలో బాగా వెన్న వేసుకుని తింటారా? పరాటా, వెన్న ఇవన్నీ నేను ఎక్కువగానే తింటూ ఉంటాను. పెద్దగా డైట్ చేసేవాడిని కాదు. ఇది తినకూడదు అది తినకూడదు అన్న ఆంక్షలేం లేవు. నేను ఐ కెన్ ఈట్ దిస్, ఐ కెన్ ఈట్ దట్. పైగా మీకు వయసు ఇంకా ఎంతో ఉంది కదా. పైగా మీరు కొండలను తిన్నా నిమిషాల్లో జీర్ణమైపోతూ ఉంటుంది. ఎందుకు అనవసరంగా భయపడ్డాం? ఈ కాలంలో మిమ్మల్ని ఇంకో విషయం ఇబ్బంది పడుతుందని విన్నాను, అది సోషల్ మీడియా. వాళ్ళు రాసేవన్నీ మీరు చూస్తుంటే మీకు చాలా కోపం వస్తుందట. మొదట్లో నాకెంతో కష్టంగా ఉండేది. ఎవరో నన్ను ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి యూట్యూబ్స్ ఇలాంటివన్నీ వచ్చాక మనం ఏం చేసినా జర్నలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. వాళ్ళ చేతికి చిన్న టూల్ దొరికితే చాలు దాన్ని వెపన్లా మార్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరి గురించి రాస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉండదు, నోటికొచ్చినట్టు రాస్తూ ఉంటారు. వాళ్ళెవరు ఏమిటి అనేది ఆలోచించరు. తర్వాత నిజం తెలిసిందంటే దాని గురించి ఎంతో ఫీల్ అయిపోతూ దాన్ని ఒక పెద్ద విషయంలో క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇదో మత్తు లాంటిది. నేనేం విన్నానంటే మీరొక ప్రైవేట్ పర్సన్, అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో బయట ఎవరికి ఏమీ తెలీదట. కూతురు పెళ్లి జరిగేటప్పుడు వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేసాయి. ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. మొదట్లో నేను కొంచెం అప్సెట్ అయ్యాను. తర్వాత 2-3 వీడియోలు చూసిన తర్వాత నేను మా బంధువుల మీద ఎంతగానో కోప్పడ్డాను. ఇలాంటి పని చేయడానికి మీకు సిగ్గులేదు, నేను ఇలా ఉన్నప్పుడు మీరెందుకు ఫోటోలు తీశారు అని నేను 2-3 బాగా తిట్టేశాను. ఆ తర్వాత ఏవైనా ఫంక్షన్స్ జరుగుతుంటే ఫోన్స్ తీసుకుని ఇటు నుంచి ఫోటోలు తీయడం, అటు నుంచి ఫోటోలు తీయడం చూశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనేమీ చేయలేకపోయాను.
ఏం జరుగుతుందో జరగని. బట్ మన చేతిలో ఏమీ లేదు. జీవితంలో ఏమెదురైనా వాటిని యాక్సెప్ట్ చేయాలి. బట్ నేను ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తాను, ఎవరి ప్రైవసీ వాళ్ళు చూసుకోండి. బికాస్ మేం కాస్త ఫేమస్గా ఉన్నందువల్ల మేం మనుషులు కాదు అని అర్థం కాదు. ఎలాంటి వారైనా మనుషులే కదా, మనుషులన్నాక బాధలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ అందరికీ అన్నీ కావాలని కోరుకునే హక్కు లేదు. ఏం చేస్తాం? సనీ, ఇది నిజమేనంటారా? చిన్నప్పటి నుంచి మీకు రాయడం గానీ చదవడం గానీ చాలా ఇబ్బంది పడేవారట. అవును. ఎవరైనా మిమ్మల్ని చదవమంటే కోపం వచ్చేదట. ఎందుకో తెలీదు. ఇప్పుడు అడిగితే ఏం చెప్పగలను, కానీ ఆ టైంలో అది పెద్దగా కనిపించలేదు. బికాస్ ఇప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. ఐ వాజ్ బేసికలీ డిస్లైక్సిక్. తర్వాత రాయడం చదవడం ఇలాంటి విషయాల్లో ఇప్పటికీ నేను మిస్టేక్స్ చేస్తూనే ఉంటాను. నేను వర్డ్స్ని వేరేలా చూస్తూ ఉంటాను. డబ్ల్యూని ఎంగాను, ఎంని డబ్ల్యూగాను. ఆబ్వియస్లీ అది అప్పుడు అటువంటి కాలం, ఎవరికి ఏమీ తెలీదు, ఎవరూ చదువుకోని కాలం. అది కొట్టి మరీ నేర్పించాలని చెప్తూ ఉండేవారు. ఫెయిల్ అయితే నోటుకొచ్చినట్టు అరుస్తూ ఉండేవారు. బట్ సమ్హౌ నేను స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్స్ అందరూ నాకు ఐక్యూ టెస్ట్ కూడా పెట్టారు. అప్పట్లో నా ఐక్యూ హైగా ఉండేది. సో అందుకే కాబోలు ఐ వాజ్ ఏబుల్ టు విషయాలన్నీ అర్థం చేసుకోగలిగాను. ఓ 35% మార్కులు తెచ్చుకుని పాస్ అయిపోతూ ఉండేవాడిని. మీరు చాలా గొప్ప విషయం చెప్పారు. మీరు డిస్లెక్సీ వల్ల చాలా ఇబ్బంది పడ్డారట. సో ఇప్పుడు ఎవరెవరికైతే ఇలాంటి ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ ఇది చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు, అవునా? అంటే సక్సెస్ అవ్వగలరు అని. అవును, డెఫినెట్లీ. ఎటువంటి మనిషికైనా ఒక చిన్న షార్ట్ ఫాల్ ఉంటే ఆ తర్వాత అతను ఇంకా స్ట్రాంగ్గా మారిపోతాడు. వాడు ఆ షార్ట్ ఫాల్ని కవర్ చేయాలని కోరుకుంటాడు, ఎంతో కష్టపడి పనిచేస్తాడు, ఆ షార్ట్ ఫాల్ని మార్చాలన్న మైండ్ సెట్లోనే ఉంటాడు. బట్ అందరూ అలా ఉండరు. కొంతమంది స్కూల్లో పిల్లలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి పర్సనాలిటీ స్ట్రాంగ్గా లేదంటే పాపం అతడు అందరూ అతన్ని వెనక్కి నెట్టేస్తారు. ఆమిర్ ఖాన్ గారి తారే జమీన్ పర్ సినిమాలో వాటన్నిటిని బాగా హైలైట్ చేస్తుంటారు. అవును, చాలా మంచి సినిమా. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ అండర్స్టాండ్. కొంచెం టైం పడుతుంది వాళ్ళు రూట్లోకి రావడానికి. వాళ్లే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. మొదట్లో మీకు చదవటం రాయడంతో పాటు మాట్లాడడానికి కూడా భయపడేవారు, మైక్ని చూస్తే భయపడేవారట. అవును, అప్పట్లో నాకు భయంగా ఉండేది. ఇప్పుడు నేను బాగానే మాట్లాడుతున్నాను. అప్పట్లో నాకు మైక్ ఇస్తే ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అప్పట్లో ఎంతో దారుణంగా ఉండేది. జనం వీడి ఎక్కువ అరగంటని భావిస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను అరగంట కాదు అని వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పలేను కదా. నేను అలా ఉండలేకపోయాను. సో సన్నీ, మీకు రాయడంలో ప్రాబ్లం, చదవడంలో ప్రాబ్లం, మాట్లాడడంలో ప్రాబ్లం, కానీ ఆ తర్వాత మీరు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయ్యారు. అంతా దేవుని అనుగ్రహం, ఆయన ఆశీర్వాదం. ఐ మీన్ ఇవన్నీ జరుగుతాయి, కానీ ఎన్నటికీ ఏ విషయంలోనూ ఓటమిని మాత్రం నేను అంగీకరించలేను. ఇప్పటికీ అంతే, కుదరకపోయినా దాని వెంట పడతాను. బట్ చదువులో అది సాధించలేకపోయాను, ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం. బట్ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నేను దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తాను. నేను దాన్ని కష్టంలో ఫీల్ అవ్వను. బికాస్ కష్టం అనుకుంటే మనిషి దాన్ని గివప్ చేసేసి కూర్చుండిపోతాడు, నేనేం చేయగలను అని. అది నాకు నచ్చదు. అయ్యో పాపం అమాయకుడు అనే మాటలు నాకు నచ్చవు. నేనెప్పుడూ అందరికీ చెప్పేది ఒకటే, గో ఫార్వర్డ్, ట్రై చేయండి. దిస్ ఈజ్ హౌ వీ. బేసిక్లీ ఒక విషయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి చేశారంటే సక్సెస్ సాధించగలరు, నో డౌట్. సనీ, ఎవరెవరికైతే ఈ లోపాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇది ఒక చాలా మంచి మెసేజ్. మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళందరికీ ఒక నమ్మకం వస్తుంది, వాళ్ళు కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించగలరు అని. 100%. ఉదాహరణకు నన్నే తీసుకోండి. ఎప్పుడూ ఏ స్క్రిప్టు చదివిందే లేదు. నేను చదవను. వాళ్ళు నాకు చెప్పే డైలాగ్స్ని నేను అర్థం చేసుకుంటాను. ఆ తర్వాత వాటినే నేను కెమెరా ముందు డెలివరీ చేస్తూ ఉంటాను. అందరూ అంటూ ఉంటారు, ఆయన చాలా బాగా చెప్తున్నారు అని. స్టేజ్ మీద కూడా అప్పుడు మీకు డైరెక్టర్ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు మీరు వాటిని అస్సలు చదవరా? నేను అస్సలు చదవను. నేను చెప్పాల్సిన డైలాగ్స్ ఏమిటో నాకు చెప్పండి అని అడుగుతాను. వాళ్ళు చెప్తారు, లెట్ మీ మేక్ మై ఓన్ టాక్. తర్వాత నేను నాకు నచ్చినట్టుగా దాన్ని మార్చి చెప్తాను. అది సీన్కి వెళ్ళి అతుక్కుంటుంది. మీరు మాట్లాడిన పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నిటినీ మేము విన్నాం, మీ డెలివరీని కూడా మేము చూసాం.
ఈ స్క్రిప్ట్ ని మీరు అసలు చదవరా? మొత్తానికి మీ మెమరీ నుంచే? అవునవును, ఆబ్వియస్లీ నేను వినా నా మైండ్లోకి ఎక్కించుకుంటాను. అప్పుడు ఒక్కొక్క విషయం నా మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అవి నాకు ఈజీ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత నేను ఎండ్ ఆఫ్ ది డే డైలాగ్స్ని స్క్రిప్ట్లో ఉన్నట్టుగా డైలాగ్ లాగా చెప్పకూడదు. వాటిని మేము మా పర్సనల్ థాట్ లాగా బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీలో ఎవరైనా ప్రశ్న అడగచ్చు? మీ రోల్ అన్ని ఫిల్మ్స్లో రఫ్ అండ్ టఫ్గా కొంచెం కోపంగా ఉన్నట్టు చూపిస్తారు. కోపిష్టి సన్నీ అన్న చిన్నప్పుడు వాళ్ళ నాన్న చేతుల్లో ఎప్పుడైనా దెబ్బలు తిన్నాడా? ఇంట్లో నన్ను కొట్టని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అంత అల్లరివాణ్ణి. తర్వాత ఆ వయసు అనేది పిల్లల్లాగే జీవించాలి. ఎందుకంటే అటువంటి వయసు మళ్ళీ తిరిగి రానే రాదు. మనం వాళ్ళని మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ బిజీయే. ఆయన ఉన్నప్పుడు ఒకరోజు ఇంట్లో నాకు ఇంకా గుర్తుంది, నేను ఒకరోజు టెర్రస్ పైన ఉన్నాను. నా చేతిలో గూటీ బిళ్ళ కూడా ఉంది. నేను దాంతో కొట్టి ఆడుకుంటూ ఉన్నాను. నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు ఎవరికిటికి అద్దాన్నైనా పగల కొడితే సంతోషంగా ఉంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, అప్పుడు మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. సూటిగా చెప్పాలంటే నేను మా నాన్నగారికి ఎక్కువగా భయపడతాను. ఈ విషయం ఆయనకి తెలుస్తుందేమోనని కంగారు పడ్డాను. నాకెప్పుడూ ఆ భయం ఉంటూనే ఉంటుంది. కిందకి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. నేనెంతో భయపడిపోయాను. ఆయన నన్ను సడన్గా పిలిచారు. ఆయన ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. లాగి లెపకాయ కొట్టారు. చెంప మీద 3 వేళ్లు ముద్రించుకున్నాయి. మా నాన్నగారి చెయ్యి అంత పెద్దది. బట్ నేనేం చేశానో ఆయనకు తెలీదు, కానీ నేనేం చేశానో నాకు తెలుసు.